హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ వీడియో అవ్వచ్చు మేబీ, అండ్ ఆల్సో ఫస్ట్ లాంగ్ వీడియో కూడా, అంటే మరీ లాంగ్ కాదు, 3 minutes అనమాట. ఈ హెల్దీ హ్యాబిట్స్ అనే ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, బేసికలీ మేము చాలా హెల్దీ ఫుడ్ తింటాము, అలాగే లైఫ్ స్టైల్ కూడా చాలా హెల్దీగా ఉండాలనేది నా ఒపీనియన్ అనమాట. హెల్దీ హ్యాబిట్స్ అనేది ఓన్లీ తిండిలోనే కాదండి, మన లైఫ్ స్టైల్లో కూడా ఒక పార్ట్ అనమాట. లైక్ మన డ్రెస్సింగ్ కానీ, మన వే ఆఫ్ బిహేవియర్ కానీ, ఇదంతా హెల్దీ హ్యాబిట్సే కదా. ఓన్లీ ఈటింగ్ ఒకటి మంచి ఫుడ్ తింటే అది హెల్దీ హ్యాబిట్స్ అవ్వదు. మీరేమంటారు? అలాగే ఇక్కడైతే ఇది నా మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చి ఫ్రెష్ కరివేపాకు, అండ్ నెక్స్ట్ ఇవి నేతి బీరకాయలు అనమాట. ఇవి చట్నీ చేసేసాను, చాలా బాగుంది టేస్టీగా. ఇది వచ్చేసి టొమాటోస్ వాటర్లో వేసి పెట్టుకుంటున్నాను. ఆ రోజు టొమాటోస్, క్యాలీఫ్లవర్ అండ్ మీల్ మేకర్ కర్రీ చేశాను. ఇక టీ అయితే రెడీ అయిపోయింది, మేము తాగేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమియా ఇందాక వేయించి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని ఉప్మా చేసుకోవడం అనమాట. ఇదంతా రెగ్యులర్ ప్రాసెసే, అందరికి తెలిసిందే. సరే, అయితే ఇంతకీ ఛానల్ ఎందుకు పెట్టానంటే, నా చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అనేవి షేర్ చేసుకోవడానికండి. నాది కుకింగ్ ఛానల్ అయితే కాదండి, ఎందుకంటే నా పెద్దగా వంటలేం రావు. నేను యూట్యూబ్లో చూసి చేయడమే. ఇందులో బేసిక్గానే అందరూ వేసుకునేవి తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు, హెల్తీగా తినాలి కాబట్టి ఇవన్నీ వేసుకొని, పల్లీలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా సాటే చేసుకున్న తర్వాత కరివేపాకు ఫ్రెష్గా ఉంది, నాకు చాలా ఇష్టం కరివేపాకు, చాలా ఎక్కువగా వేస్తుంటాను నేను వంటల్లో. అండ్ ఇంకా నా విషయానికి వస్తే, ఐఎమ్ ఏ వర్కింగ్ మామ్. నాకు 2 children ఉన్నారు, అండ్ మై హస్బెండ్ వర్క్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ప్రజెంట్ అయితే నేను లీవ్లో ఉన్నాను, అందుకే నాకు కొంచెం టైం దొరికింది. నాకు ఎడిటింగ్ అన్న, ఈ యూట్యూబ్ వీడియోస్ చేయడం అన్న చాలా ఇష్టం అనమాట. ఇప్పటి వరకు నాకు టైం దొరకలేదు, ఇప్పుడు టైం దొరికింది, ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్నట్లు స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే ఎసరు కాగిన తర్వాత సేమియా వేసేసుకొని మూత పెట్టి అలా వదిలేయడమే, మధ్యలో తిప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి చపాతీ అడిగారు, సో దానికోసం గోధుమ పిండి కూడా తీసి కలిపి పెడుతున్నాను అనమాట. గోధుమ పిండి ఎంత నానితే చపాతీ అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో దానికోసం ఇక్కడ నేను జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అంతే, ఇంకేం యాడ్ చేయను. లాస్ట్లో ఆయిల్ యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ కొంచెం సేపు తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడుకుతుంది కదా, ఒక్కసారి జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వదిలేయడమే. ఇక్కడ నా చపాతీ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా సేమియా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇదైతే మా బాబుకి చాలా ఇష్టం అనమాట, సేమియా ఉప్మా. మా బాబుకనే కాదు, మాకు కూడా అందరికీ ఫేవరెట్. ఇక్కడైతే నా ఉప్మా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.